సో ఇప్పుడే జిమ్ కి అయితే వచ్చిన, ఎగ్స్ అయితే కుక్ అవుతున్నాయి. సో చాలా మంది ఏంటంటే వర్కౌట్ కాగానే వే ప్రోటీన్ తాగేసేసేయాలి, ధనాదన్ అప్పుడే తాగేసేసేయాలి, వర్కౌట్ అయిన 2 seconds కి 3 seconds కి అంటారు. కాకపోతే ఇందులో మిత్ ఏంటంటే మనం వర్కౌట్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన గ్లైకోజన్ లెవెల్స్ అనేవి డిప్లీట్ అయిపోతాయి. డిప్లీట్ అయినప్పుడు ఏమైతుంది, మన ఎనర్జీ అనేది మొత్తం లో ఉంటుంది. ఓన్లీ ప్రోటీన్ ఇంటేక్ ఇస్తే మన బాడీ అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకోదు. అండ్ వర్కౌట్ అయినాక ఒక 15 minutes తర్వాతే తీసుకోండి, ఎందుకంటే మన బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం మన మజిల్స్ లోనే ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా అంత మంచిగా అబ్జర్వ్ కాదు. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే వే ప్రోటీన్ ఒకటి తీసుకుంటే మనకు సెట్ కాదు. వర్కౌట్ అయిపోయినాక ఒక 15 minutes కి ఉట్టి వే ప్రోటీనే కాకుండా దానికన్నా బెస్ట్ ఏంటంటే ప్రోటీన్ అండ్ కార్బ్స్ తో 2 కలిపి తీసుకోండి. గ్లైకోజన్ ఎప్పుడైతే మనకు డిప్లీట్ అవుతుందో ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. ప్రోటీన్ అండ్ కార్బ్స్ ఇస్తే కొంచెం రికవరీ అనేది జల్ అయితే మంచిగా అవుతుంది. సో అందుకని చెప్పేసి వర్కౌట్ అయిపోయినాక మీరు ప్రోటీన్ ప్లస్ కార్బ్స్ ఇవ్వండి. లేదు నేను వే ప్రోటీనే తాగుతా అంటే వే ప్రోటీన్కి ఒక మంచి చెప్తా, వే ప్రోటీన్ లా గెటోరేట్ వేసుకోండి. గెటోరేట్ దొరుకుతుంది, అప్పుడు సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నేను ఎప్పటి నుంచో పాటిస్తున్నా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మస్తు ఉంటుంది.